తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు డ్రగ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు బెట్టింగ్ యాప్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి సోషల్ మీడియా, ఇవన్నీ అంటే ఈ డిజిటల్ టెక్నాలజీని వాడుకొని అంటే ఇవన్నీ లింకే డిజిటల్ టెక్నాలజీ వాడుకొని ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు కావచ్చు, వారికి ఇబ్బంది అయ్యే పనులు చేసుకుని కావచ్చు, దాని ద్వారా పైసలు సంపాదించుకుని కావచ్చు, అక్రమ మార్గాలకు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అన్నిటి మీద చర్చ జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీని మీద లోతైన చర్చ జరిగి అధ్యయనం చేసిన తర్వాత పకడ్బందీ చట్టం రాష్ట్రంలో రావాలా, కేంద్రం కూడా రావాల్సిన అవసరం. ఎందుకంటే మనం ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ కేంద్రం కూడా చేయకపోతే ఎట్లా దీన్ని నిర్మూలించలేము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉంది, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అదేవిధంగా ఎవరైతే నిపుణులతో చర్చించిన తర్వాత ఈ యాప్స్ విషయంలో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు కొంత నియంత్రణ లేకపోతే మాత్రం మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం అంటే ఒక కుటుంబంలాగా ఒక జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఉంటాయి. అట్లాంటి కుటుంబాల్లో కూడా ఇది చెడు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి కూడా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని దీని మీద చట్టాలు చేయాలని చెప్పి ఒక ఒపీనియన్ రావడం జరిగింది. కాబట్టి దీని విషయంలో యాప్స్ మీడియా కమిషన్ కావచ్చు, తర్వాత కౌన్సిల్ లాంటిది ఏర్పాటు చేయాలని, తర్వాత దీన్ని కంట్రోల్ చేయాలంటే పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతాం, సమాజంలో ఉన్నటువంటి పౌరులు ఏం చేయగలుగుతారు, ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల కన్నా కొత్త అదేవిధంగా సోషల్ మీడియా మీద కావచ్చు ఈ యాప్స్ మీద చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి సబలీకృతం కావాలని గవర్నమెంట్ స్థాయిలో జరగాలి.